Hi viewers, welcome to Triple K English channel. Please subscribe my channel, share this video if you like and press bell icon for more notifications. In this video, we are going to know how to use an auxiliary verb has. Has అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి. Auxiliary verb has. In our previous sessions, we learned some auxiliary verbs under present tense. ప్రీవియస్ సెషన్లో ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఆక్సిలరీ వర్బ్స్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అన్ ఆక్సిలరీ వర్బ్ హ్యాస్. ఈ సెషన్లో హ్యాస్ అనేటువంటి ఆక్సిలరీ వర్బ్ గురించి మనం నేర్చుకుందాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ అండ్ ఎ హెల్పింగ్ వర్బ్, సో ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్. It is used as a main verb and a helping verb, so it is a primary auxiliary verb. Has కూడా గతంలో మనం చెప్పుకున్నట్టుగా మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ హ్యాస్ అనే పదాన్ని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి మనం చెప్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సింగులర్ నౌన్స్ అండ్ సింగులర్ ప్రొనౌన్స్ he, she, it. The word as is used for singular nouns and singular pronouns. Those singular pronouns are he, she, it. Has అనేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ మరియు మెయిన్ వర్బ్ని మనము థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్కి మరియు థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ వాటినే he, she, it అని చెప్తాం. వీటికి హ్యాస్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. Let us look how to learn has as main verb. ఇప్పుడు చూద్దాం has అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు ఎలా ఉపయోగించబడుతుంది. Look at the examples. She has a wonderful necklace. Ajay has an excellent pen. This bird has wings. Please observe the underlined words in these three sentences. If you observe it carefully, the word has is used as main verb in all these three sentences. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మూడు వాక్యాలలో కూడా హ్యాస్ అనే పదము ప్రధానమైనటువంటి క్రియగా మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. ఆమె ఒక అద్భుతమైన నెక్లెస్ని కలిగి ఉంది అనే పదం హ్యాస్ తెలియచేస్తుంది. అజయ్ ఒక మంచి పెన్నును కలిగి ఉన్నాడు అని హ్యాస్ తెలియచేస్తుంది. ఈ పక్షికి రెక్కలు ఉన్నాయి అనే పదాన్ని మనం హ్యాస్ ద్వారా తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్. వి నో ద స్ట్రక్చర్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. గమనించినట్లయితే ఈ త్రీ సెంటెన్సెస్ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ని ఆధారంగా చూసుకుంటే ఈ త్రీ సెంటెన్సెస్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయని మనం చెప్పచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ ద వర్డ్ యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు మనం చూద్దాం. హ్యాజ్ అనే పదం మనం చెప్పుకున్నాం మెయిన్ వర్బ్ గాను మరియు హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగించబడుతుంది. కాబట్టి ఇది ప్రైమరీ ఆక్సిలరీ అని చెప్పాం. హ్యాజ్ మెయిన్ వర్బ్గా ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చెప్పాం. ఇప్పుడు హ్యాజ్ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. హరీష్ హ్యాస్ అటెంప్టెడ్ దిస్ వర్క్. దిస్ యానిమల్ హ్యాస్ ఈటెన్ దిస్ పీస్. షీ హ్యాస్ డన్ ఇట్ ఫర్ అస్. అబ్జర్వ్ ద త్రీ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. In these three sentences, some words are underlined. Has attempted, has eaten, has done. We know here the main verbs are attempted, eaten, done. We observe the word has is given before the main verbs. So here has is used as helping verb. The structure of these sentences belong to
ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే అటెంప్టెడ్ అనే మెయిన్ వర్బ్ ఉంది, ఈటెన్ అనే మెయిన్ వర్బ్ ఉంది, డన్ అనే మెయిన్ వర్బ్ ఉంది. ఈ ప్రతి మెయిన్ వర్బ్కి ముందర హ్యాజ్ అనే ఒక పదాన్ని మనం గమనించవచ్చు. ఈ 3 సెంటెన్సెస్లో కూడా, ఈ 3 వాక్యాలలో కూడా హ్యాజ్ అనే పదం హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. మనం గమనించగలిగినట్లయితే ఈ 3 వాక్యాలలో స్ట్రక్చర్ అనేది, టెన్స్ ఫామ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇవ్వటం జరిగింది. These are all positive statements. We observe here the 3 sentences are in positive statement. Here as is used as a helping verb. It belongs to present perfect tense. ఈ 3 వాక్యాలు పాజిటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ హ్యాజ్ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది అని చెప్పొచ్చు. టెన్స్ ఫామ్ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని చెప్పి మనం చెప్పచ్చు. నౌ we are going to know how has is used in negative statements. has అనే పదం నెగిటివ్ స్టేట్మెంట్స్లో ఎలా ఉపయోగించబడుతుంది. వరుణ్ hasn't come here. She hasn't played hockey. This bird hasn't flown in the sky. If you observe these 3 sentences, the main verbs are come, played, flown. But the word has with not is used as a helping verb. ఈ 3 వాక్యాలలో come, played, flown అనేటువంటి మెయిన్ వర్బ్స్ని మనం గమనించాం. ప్రతి మెయిన్ వర్బ్కి ముందర నాట్ అనే పదంతో కూడినటువంటి హ్యాజ్ అని మనం గమనించవచ్చు. hasn't, 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 hasn't come, hasn't played, hasn't flown. ఈ 3 వాక్యాలలో ఉన్నటువంటి hasn't అనేది మెయిన్ వర్బ్కి ముందర ఉన్నటువంటి hasn't అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్లో మనం చెప్పడం జరిగింది, వరుణ్ ఇక్కడికి రాడు. షీ hasn't played hockey, ఆమె హాకీ ఆడలేదు. ఈ పక్షి ఆకాశంలో ఎగరలేదు అని చెప్పి మనము నెగిటివ్ స్టేట్మెంట్స్లో చెప్తున్నాం. ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. నౌ we are going to know how the word has is used in interrogative sentences, yes or no questions. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్లో హ్యాజ్ ఎలా ఉపయోగిస్తామో తెలుసుకున్నాం. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో హ్యాజ్ ఎలా ఉపయోగించబడుతుందో చూద్దాం. హ్యాస్ హీ అప్రోచ్డ్ us? హ్యాస్ షీ అటెంప్టెడ్ సూసైడ్? హ్యాస్ దిస్ బర్డ్ ఫ్లోన్ ఇన్ ద స్కై? హ్యాస్ హీ అప్రోచ్డ్ us? ఇక్కడ గమనించినట్లయితే మెయిన్ వర్బ్ అప్రోచ్డ్, సెకండ్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ అటెంప్టెడ్, థర్డ్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఫ్లోన్. బట్ ఈ హ్యాజ్ అనే పదము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. కానీ ఈ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడినప్పటికీ ఈ హ్యాజ్ అనే పదాన్ని సబ్జెక్టు ముందర మనము యూజ్ చేసి ఎస్ ఆర్ నో క్వశ్చన్గా యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్లో హ్యాజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకుని వెళ్ళి మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చేయటం జరిగింది. యాక్చువల్లీ హ్యాస్ హీ అప్రోచ్డ్ us అనే పదం యొక్క పాజిటివ్ స్టేట్మెంట్ హీ హ్యాజ్ అప్రోచ్డ్ us. దీన్ని క్వశ్చన్ ఫామ్గా మార్చాలి అంటే హ్యాజ్ని ముందుకు తీసుకువెళ్ళి క్వశ్చన్ ఫామ్గా తయారు చేస్తాం. షీ హ్యాజ్ అటెంప్టెడ్ సూసైడ్. ఆమె సూసైడ్కి అటెంప్ట్ చేసింది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ ఫామ్లోకి మార్చాలి అంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందా అని అడగాలి అంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ అయినటువంటి షీ ముందరకు తీసుకొని వెళ్ళాం. అలానే థర్డ్ సెంటెన్స్ కూడా దిస్ బర్డ్ హ్యాస్ ఫ్లోన్ ఇన్ ద స్కై అనేది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్గా మార్చాలి అంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వెళ్ళి క్వశ్చన్ ఫామ్గా చేయడం జరిగింది. హ్యాస్ దిస్ బర్డ్ ఫ్లోన్ ఇన్ ద స్కై. ఇన్ దిస్ వే హ్యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అయినటువంటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో హ్యాజ్ని హెల్పింగ్ వర్బ్గా
ఉపయోగించడం జరుగుతుంది. హియర్ హ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో హ్యాజ్ అనే పదము హెల్పింగ్ వర్బ్గా మనకి ఉపయోగించబడింది. ఎస్, ఇక్కడ మనం చూసాం హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. ఎందువల్లంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి హ్యాజ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకెళ్ళాం. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వెళ్ళి మనం క్వశ్చన్ ఫామ్ని వేయటం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో మనం హ్యాజ్ని మెయిన్ వర్బ్గా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవటం జరిగింది. ఇక్కడ చూస్తే షీ హ్యాజ్ అ వండర్ఫుల్ నెక్లెస్, అజయ్ హ్యాజ్ అన్ ఎక్సలెంట్ పెన్, దిస్ బర్డ్ హ్యాజ్ వింగ్స్. ఈ 3 సెంటెన్సెస్లో కూడా హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ నెగటివ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఇప్పుడు ఈ వాక్యాలను మనము నెగటివ్ స్టేట్మెంట్స్లోకి మార్చాలి అనుకోవచ్చు, లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎస్ ఆర్ నోలోకి మార్చాలి అనుకోవచ్చు. అంటే హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా ఉంది కాబట్టి మనము ఈ హ్యాజ్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్ళడం కానీ ఈ హ్యాజ్కి నాట్ చేర్చడం కానీ వీలు పడదు. ఎందువల్ల హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ హ్యాజ్కి నాట్ చేర్చి నెగిటివ్ ఫామ్గా చేయొచ్చు, లేదా హ్యాజ్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్ళి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్గా చేయొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి దీనికి నాట్ చేర్చి నెగిటివ్గా మార్చకూడదు, అదేవిధంగా సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్ళి మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా కూడా చేయకూడదు. సో ఇక్కడ హ్యాజ్ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి మనము డూ లేదా డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని మనం తీసుకోవాలి. జనరల్గా హ్యాజ్ అనేది సింగులర్కి ఉపయోగిస్తాం కాబట్టి డస్ అనే బీ ఫామ్నే మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ డస్కి హ్యావ్ని యాడ్ చేస్తే హ్యాజ్ అనేటువంటి ఒక క్రియ అనేది మనకి ఉపయోగపడుతుంది. చూద్దాం. షీ హ్యాజ్ ఏ మొబైల్ ఫోన్. షీ హ్యాజ్ ఏ మొబైల్ ఫోన్. ఆమె ఒక మొబైల్ ఫోన్ని కలిగి ఉంది. దీన్ని మనం క్వశ్చన్ ఫామ్లోకి మార్చాలి అంటే ఆమె మొబైల్ ఫోన్ని కలిగి ఉందా అని మనం అడగాలి. సో హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి ఈ హ్యాజ్ని మనము సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్ళకూడదు. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా డస్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. డస్ అనే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసి డస్ షీ, డస్ షీ, డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజ్ అవుతుంది. కాబట్టి డస్ షీ హ్యావ్ అనే పదం ద్వారా మనం క్వశ్చన్ ఫామ్ని తయారు చేయొచ్చు. డస్ షీ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్. ఈ విధంగా హ్యాజ్ మెయిన్ వర్బ్గా ఉన్నప్పుడు క్వశ్చన్ ఫామ్ కావాలి అంటే డస్ షీ హ్యావ్ అని సబ్జెక్ట్ షీ కాబట్టి బీ ఫామ్గా డస్ తీసుకొని మెయిన్ వర్బ్గా హ్యావ్ తీసుకొని డస్ షీ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్. ఆమె మొబైల్ ఫోన్ని కలిగి ఉందా అని క్వశ్చన్ వేయాలి. సెకండ్ సెంటెన్స్, కిషన్ హ్యాజ్ ఎ నైస్ ల్యాప్టాప్. కిషన్ హ్యాజ్ ఎ నైస్ ల్యాప్టాప్. అబ్జర్వ్ చేస్తే హ్యాజ్ అనే పదం ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి అంటే హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి దాన్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్ళకూడదు. థర్డ్ పర్సన్ సింగులర్, అక్కడ కిషన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. డస్ కిషన్. హ్యావ్ యూజ్ చేయాలి, ఇక్కడ హ్యాజ్ యూజ్ చేయకూడదు. డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజ్ అని చెప్పి మనం చెప్పచ్చు. డస్ కిషన్ హ్యావ్ ఎ నైస్ ల్యాప్టాప్. కిషన్ ఒక మంచి ల్యాప్టాప్ని కలిగి ఉన్నాడా అని అడగటానికి ఈ విధంగా మనము క్వశ్చన్గా యూజ్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్, షీ హ్యాజ్ ఎ వండర్ఫుల్ షిప్. If we are asked to convert this sentence into a negative statement, what do we do? She has a wonderful ship అనేటువంటి ఈ వాక్యాన్ని నెగటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయమన్నప్పుడు అబ్జర్వ్ ద వర్డ్ హ్యాస్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యాడ్ నాట్ టు ద వర్డ్ హ్యాస్. ఈ హ్యాస్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి నాట్ అనే పదాన్ని హ్యాస్కి యూజ్ చేయకూడదు. ఇఫ్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ వీ కెన్ యాడ్ నాట్ టు హ్యాస్. హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడితే ఈ నాట్ అనే పదాన్ని హ్యాస్కి యాడ్ చేయొచ్చు. సో వీ యూజ్ డస్ యాజ్ ఎ బీ ఫామ్.
కాబట్టి షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనే బీ ఫామ్ని తీసుకుంటాం. డస్ అనే బీ ఫామ్కి నాట్ యాడ్ చేసి హ్యావ్ అనే మెయిన్ వర్బ్ని తీసుకొస్తాం. షీ డజంట్ హ్యావ్, ఎర్లియర్ మనం చెప్పుకున్నాం డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజ్ అని చెప్పి. షీ డజంట్ హ్యావ్ ఏ వండర్ఫుల్ షిప్, ఆమె ఒక అద్భుతమైన షిప్ని కలిగి లేదు, నెగిటివ్ స్టేట్మెంట్లో మనం చెప్పటం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఇంటరాగేటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, ఒకవేళ ఈ షీ హ్యాజ్ అ వండర్ఫుల్ షిప్ అనేటువంటి పాజిటివ్ స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయమంటే మనము హ్యాజ్ అనే పదం మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్యారీ హ్యాజ్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఈ హ్యాజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్ళి క్వశ్చన్గా తయారు చేయటం అనేది వీలు పడదు. కాబట్టి ఇన్ ద సేమ్ వే వి యూజ్ ద బీ ఫామ్ డస్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్ షీ. ఈ డస్ అనే బీ ఫామ్ని ఈ షీ అనే సబ్జెక్ట్ ముందర యూజ్ చేసి డస్ షీ హ్యావ్ అ వండర్ఫుల్ షిప్, ఆమె ఒక వండర్ఫుల్ షిప్ని, ఒక అద్భుతమైన షిప్ని కలిగి ఉందా అని మనం ఈ విధంగా క్వశ్చన్ వేయచ్చు. డస్ షీ హ్యావ్ ఎ వండర్ఫుల్ షిప్? ఓకే, షీ హ్యాస్ అ వండర్ఫుల్ షిప్. హ్యాజ్ అనేది మనకి మెయిన్ వర్బ్ కాబట్టి షీ డజంట్ హ్యావ్ ఎ వండర్ఫుల్ షిప్ అనాలి. క్వశ్చన్ వేసినప్పుడు డస్ షీ హ్యావ్ అ వండర్ఫుల్ షిప్ అని చెప్పి మనం చెప్పాలి. Come to the second sentence. She has operated it. If we observe it carefully, we know that has is used as a helping verb. What is the main verb? Operated. ఈ సెకండ్ సెంటెన్స్ మనం గమనిస్తే హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది, ఆపరేటెడ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్వర్ట్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి మనం చాలా ఈజీగా దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయొచ్చు. జస్ట్ యాడ్ నాట్ టు ద వర్డ్ హ్యాజ్. ఈ హ్యాజ్ అనే పదానికి నాట్ యాడ్ చేస్తే మనము ఈజీగా నెగిటివ్ స్టేట్మెంట్ చేయొచ్చు. షీ హ్యాజంట్ ఆపరేటెడ్ ఇట్. సేమ్ వేలో మనము క్వశ్చన్ ఫామ్లోకి చేంజ్ చేయాలి అంటే హ్యాజ్ని హెల్పింగ్ వర్బ్ కాబట్టి సబ్జెక్ట్ అయినటువంటి షీ ముందరకు మనం తీసుకురావచ్చు. హ్యాజ్ షీ ఆపరేటెడ్ ఇట్, హ్యాజ్ షీ ఆపరేటెడ్ ఇట్. సో అదేవిధంగా ఈ యొక్క నెగిటివ్ స్టేట్మెంట్ని మనం క్వశ్చన్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే హ్యాజ్ షీ నాట్ ఆపరేటెడ్ ఇట్. ఈ సెకండ్ సెంటెన్స్ అంతా కూడా హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ వీ నో దట్ ద వర్డ్ హ్యాజ్ is used as a helping verb in this sense. When the word has is used as a helping verb, it is very easy to add not to it in negative sense, and it is very easy to carry before the subject to make a question form. ఎప్పుడైతే హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడిందో నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్పేటప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి హ్యాజ్కి నాట్ చేర్చొచ్చు. ఆ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి హ్యాజ్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా కూడా మనం తయారు చేయొచ్చు. బట్ ఈ హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు మాత్రం మనం ఆ విధంగా నాట్ చేర్చి సబ్జెక్ట్ ముందరికి హ్యాజ్ని తీసుకువెళ్ళటం అనేది వీలు పడదు. ఈ విధంగా ఈ హ్యాజ్ అనేటువంటి ఆక్సిలరీ వర్బ్ యొక్క లెసన్ని మనము ఈ సెషన్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో వేరొక ఆక్సిలరీ వర్బ్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.